హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. టేస్టీ అండ్ హెల్తీగా గోట్ బ్లడ్ మరియు బోటీతో ఫ్రైని రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము. చాలా ఈజీ రెసిపీ, సింపుల్గా క్విక్గా తయారైపోతుంది. చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది రెసిపీ. అలాగే ఈ గోట్ యొక్క బ్లడ్ని తినటం వల్ల బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇలా ఈ ఫ్రై వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయిలేండి. మరి ఈ టేస్టీ అండ్ స్పైసీ రెసిపీని ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. అసలు ఇప్పటి వరకు ట్రై చేయని వారు కూడా సింపుల్గా చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గోట్ బ్లడ్ని తీసుకున్నాము. ఈ బ్లడ్ని తీసుకుని వెంటనే ఫస్ట్ సాల్ట్ వేసి 5 నిమిషాల పాటు సెగపెట్టేసి ఉంచుకోవాలి. లేదు అంటే బ్లడ్ అంతా నీళ్ళు అయిపోతుంది. కనుక ఆ బ్లడ్ అనేది ఇలా గడ్డ రూపంలోకి వచ్చేలా సెగపెట్టేసి పక్కన ఉంచాలి. అలాగే బోటీని బాగా అందులోని వేస్టేజ్ అంతా పోయే విధంగా నీటితో 2-3 సార్లు కడిగేసుకొని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక ఏట బ్లడ్ బోటీ అండి. మనం బ్లడ్ అడిగితే అప్పుడు ఇలా కొన్ని పార్ట్స్ ఇస్తారు కదా, అవే ఇవి. ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మూత పెట్టి బాగా ఇందులోని నీరంతా బయటకు వచ్చేలా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇలా బోటీలో నీళ్ళు ఊరాయి చూడండి. ఇంకాసేపు ఈ నీళ్ళన్నీ కూడా ఎమిరిపోయేలా కుక్ చేసేసుకొని పక్కన ఉంచాలి. తర్వాత ఈ బోటీ బ్లడ్ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని పొడవుగా తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్ స్లైసెస్, పచ్చిమిర్చి స్లైసెస్, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపటికి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత కరివేపాకు వేసుకుంటే ఈ ఫ్రై టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, బోటీ ఇలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చే విధంగా కుక్ అయ్యాక ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఇందులోని వాటర్ మొత్తం ఎమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనము కారం, స్పైసీ బాగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కారం వేసుకోండి, లేదు తక్కువ తినే వాళ్ళైతే మీ రుచికి సరిపడా వేసుకోండి. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాము. ఈ ఫ్రై కాస్త స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని బాగా ఈ బోటీలో కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని సగపెట్టుకున్న బ్లడ్ని కూడా వేసేసుకొని బాగా ఈ నీళ్ళన్నీ కూడా ఎమిరిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఎండు కొబ్బరి అలాగే గసగసాలు ఈ రెండింటిని మిక్సీ పట్టి కొద్దిగా వేసుకున్నాము. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అలాగే కొద్దిగా మటన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా 5 నిమిషాలకి మూత తీసి చూస్తే క్రిస్పీగా టేస్టీగా బోటీ బ్లడ్ ఫ్రై తయారైపోయింది. ఈ విధంగా చేసుకున్న ఫ్రైని ఇలా ఒట్టిగా తిన్నా చాలా బాగుంటుందండి. ఇంకా చపాతీ, పూరి, రొట్టె, నాన్, ఇంకా రైస్ ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ టైప్లో ఒక్కసారి బోటీ బ్లడ్ ఫ్రైని చేసి మీ వాళ్ళకి పెట్టండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అస్సలు తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి స్పైసీ అండ్ టేస్టీ బోటీ బ్లడ్ ఫ్రైని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రుచికరమైన రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ, గుణగుణ పోయేదొకటి, గుట్టెక్కి చూసేదొకటి, ఆలకించేదొకటి, అర్థం చేసుకునేది మరొకటి. అదేమిటి? దీనికి ఆన్సర్ తెలిసిన వారు ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. తెలియని వారు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాము. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి. మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం.